కజ్జికాయల పీట లేకపోయినా ఒక్క గంటలో 100కు పైగా కజ్జికాయలను చాలా సులభంగా మరియు ఫాస్ట్ గా మొత్తం ఒకే సైజ్ లో పర్ఫెక్ట్ షేప్ తో టైం కూడా వేస్ట్ అవ్వకుండా 2 కప్పుల వరకు మైదాని వేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్ లో గోధుమ పిండినైనా వేసుకోవచ్చండి. ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకుంటారో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని కూడా వేసుకోవాలి. ఇందులో చిటికెడంత సాల్ట్ ని కూడా వేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. నెయ్యిని వేసుకుంటున్నాను 4 స్పూన్స్ వరకు. మీరు కావాలనుకుంటే నూనెనైనా వేసుకోవచ్చు. ఇలా ముద్దలాగా చేస్తే ముద్ద కట్టాలి. ఇలా అయితేనే పర్ఫెక్ట్ గా సరిపోయినట్టు. ఒకవేళ మీకు ముద్ద కట్టకపోతే ఇంకొంచెం నెయ్యినైనా నూనెనైనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వస్తేనే కజ్జికాయలు చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ చపాతీకి ఏ విధంగా అయితే మేము పిండిని కలుపుకుంటామో అదే విధంగా కొంచెం గట్టిగా వచ్చేలాగా కలుపుకోండి. మరి కొంచెం వేళ్ళతో ఇలా ప్రెస్ చేయండి. కజ్జికాయలని ఇలా మంచిగా ప్రెస్ చేయాలండి. ఈ కజ్జికాయలు ఫ్రై చేసుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉండే కడాయిని తీసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కజ్జికాయలు ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. ఈ కడాయిలో సరిపడే కజ్జికాయలని వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోబాకండి, కలుపుకోవడానికి కష్టం అవుతుంది. కొలతలు చాలా ముఖ్యమైనవి. పూర్తి కొలతలు తెలుసుకోవాలంటే క్రింద ఉన్న వీడియో లింక్ ప్లే బటన్ ను క్లిక్ చేసి పూర్తి వీడియోను చూడండి.